హాయ్ అండి. ఈరోజు నేనేం చేయాలనుకుంటున్నానో తెలుసా? మన స్టైల్‌లో చింతపులుసు. దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. ఎండాకాలం కదా! కొద్దిగా వెరైటీగా చింతపులుసు చేసుకొని తింటే వేడి వేడిగా ఎంత బావుంటుందో అని ఆలోచించుకొని నేను చింతపులుసు చేయాలనుకుంటున్నాను. దాన్ని మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నానండి. నేను కొంచెమే తీసుకున్నాను. చూడండి దీన్ని ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకొని మెత్తగా పిసుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి నేను ఆల్రెడీ తీసుకున్నాను. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఇవి బాగా ఒక 5 నిమిషాలు బాగా పిసుకోవాలండి. ఎందుకంటే ఇలా పిసుకుంటే ఏంటంటే చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది రసం. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను. సో మీరు కూడా ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలండి. తాలింపు వేసుకొని మరగబెట్టాల్సిన అవసరం లేదండి. తాలింపు వేసుకొని వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సూపర్గా టేస్టీగా ఉండే చింతపులుసు అండి. చింతపులుసు తింటే ఏంటంటే మనం ఎండాకాలం కదా అండి, చింతపులుసు తింటే మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. మళ్ళీ బాడీకి కూడా కొద్దిగా సలువ అండి. ఎందుకంటే మనము మజ్జిగ తింటాం కదా పెరుగుతోటి, సేమ్ అలానే. సో ఇది ఏంటంటే ఎండాకాలం కాబట్టి బాగుంటుందని నేను ఇలా చేశాను. చూడండి నేను మిక్స్ చేసుకున్నానండి రసాన్ని. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఒక 5 నిమిషాలు మన చేతితోటి మిక్స్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. సూపర్ గా కూడా ఉంటుంది. చూడండి దీన్ని ఎక్కువ శ్రమ తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. సూపర్ గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే సింపుల్ గా చేసుకొని రుచికరంగా కడుపు నిండా తినొచ్చండి ఈ రసం తోటి. మీరు కూడా చూడండి నేను ఎలా చేస్తున్నానో. దీన్ని తాలింపు వేసుకుందాం మనం. ఇగో నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. చూడండి నేను ఆయిల్ పోసుకున్నానండి. ఇందులోకే కొన్ని తాలింపు గింజలు వేసుకుంటున్నాను. చూడండి మనం తాలింపు వేసుకోవాలి కదా. కొంతమంది ఏంటంటే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ సపరేట్ చేస్తారు. నేను అన్ని మిక్సింగ్ తెచ్చుకున్నానండి. ఇగో 4 ఎండుమిరపకాయలు, కచ్చిపిచ్చలుగా దంచుకున్న ఎల్లిపాయలను కూడా వేసుకుంటున్నానండి. వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలండి. నేను వేసుకుంటున్నాను. చూడండి ఇగో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. నేను కొంచెం కొత్తిమీర కూడా తీసుకుంటున్నానండి. ఇంతే అండి, సింపుల్ గా ఈ తాలింపు వేసుకునే ఆ తాలింపును ఈ రసంలో పోసుకొని అవసరం లేదు, వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇలానే తింటే సూపర్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. మమ్మీ మళ్ళీ ఒకసారి చేయవా మమ్మీ అని కూడా అడుగుతారు. అంతే అండి, గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. ఇందులోనే చారు, ఇక మనం కలిపి పెట్టుకున్న చారుని ఇందులో వేసుకుంటే అయిపోయిందండి. ఇంతే సింపుల్ రెసిపీ చింతపులుసు.
స్మెల్ మాత్రం అద్రిపోతుందండి. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకున్నా ఇలానే చేసుకుంటాను. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడండి. ఏ కర్రీ చేసినా కూడా, వెజిటేబుల్ కర్రీ చేసినా కూడా కడుపు నిండా తినడు. ఈ చారు చేస్తే కడుపు నిండా తింటాడు. సూపర్ గా ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.